అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి మళ్ళీ తద్దినం ఎప్పుడొస్తుందో ఏమిటో. దక్షిణం పక్క గుమ్మంలో కూర్చొని కొబ్బరి నూనె సీసా దగ్గర పెట్టుకొని అమ్మ ఒక్కొక్కళ్ళకే జడలేస్తోంది. నూనె రాసి చిక్కులు తీసి. చిన్నారికి 2 జడలైనా లావుగా పొడుగ్గా వస్తాయి కానీ నాకు ఒక్క జడే సన్నగా వస్తుంది. అందుకే అదెప్పుడు నన్ను ఇల్లేరమ్మ ఎలకతోక అని ఎక్కిరిస్తుంది. కానీ అసలు విషయం అమ్మ ఎప్పుడో నాకు చెప్పింది. బుద్ధిశాలి జుట్టు భుజాలు దాటదని. ఇంతలోనే ఇల్లుగల అమ్మమ్మగారి కేక వినిపించింది. సరోజమ్మ, సుబ్బమ్మ గారొచ్చారు, మరి మాట్లాడుకోవడానికి రా అని. నాకు జడేస్తున్నదల్లా రిబ్బను నాకిచ్చి, ఆ 2 అల్లులు అల్లేసుకుని రిబ్బన్ పెట్టేసుకోవే అని. ఇప్పుడు వంటావిడితో నేనేం మాట్లాడుకోవాలబ్బా అనుకుంటూ పెరట్లోకి నడిచింది. వీరేనండి మన దక్షిణం వాటాలో కాపురముంటున్న వెంకటేశ్వరరావు గారు, సరోజమ్మను. ఆయనకేదో కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగం. మన వీధి చివర నీళ్ల ట్యాంకులు కట్టిస్తున్నది వీళ్ళే. అవటానికి మన వాళ్ళే గాని తూర్పు వాళ్ళు. రాజమండ్రిట వీళ్ళ ఊరు. 4 ఆడపిల్లలే. మార్గశిర శుద్ధ త్రయోదశి వీరి మావగారి ఆబ్దికం. చిన్నపిల్లలతో ఒక్కతే ఏం చేయగలదు? మీరే నడుం కట్టాలి అని అమ్మమ్మగారు మా గురించి అన్ని సంగతులు ఆవిడికి చెప్పేశారు. అమ్మకైతే ఏమీ అర్థం కానట్టు ముఖం పెట్టింది. మా ఇంట్లో తద్దినమని మీకెవరు చెప్పారు? మా ఊళ్ళో బావగారు పెడతారు. ఈయనకు అసలు అలాంటి నమ్మకాలే లేవు. బతికున్న వాళ్ళని ప్రేమగా చూస్తే చాలంటారు అని అసలు భయపడకుండా చెప్పేసింది. అమ్మ అలా అనేటప్పటికీ అమ్మమ్మగారికి బోల్డ్ కోపం వచ్చేసింది. భలే దానివే, నాతో అంటే అన్నావు కానీ బయటెక్కడా అనమోకు. మొన్న మీ బావగారు రాసిన కార్డు మాదనుకొని చదివేశా. తీరా చూస్తే మీకు వచ్చిందది. ఆయనేదో క్యాంపుకు వెళ్తున్నానని మార్గశిర శుద్ధ త్రయోదశి నాన్న తద్దినం పెట్టమని వ్రాశారు. అక్కడే మీ ఆయన సిగరెట్టు కాల్చుకుంటుంటే చేతికిచ్చానే. లేదు పిన్నిగారు, నాతో ఒక్క ముక్కన్నా అనలేదు. ఈయన్ని పని నుంచి రానియండి, ఇంకా 4-5 రోజులు టైం ఉందిగా అని అమ్మ నసగడం మొదలెట్టింది. ఇంత విడ్డూరమా? మావగారి తద్దినమంటే ఆలోచించాలనే కోడళ్ళు మెట్టుతున్నారన్నమాట. పిల్లలు కలగలేదని మాలాంటి వాళ్ళు దిగులు పడక్కర్లా. అయినా అన్నీ మగవాళ్ళని అడిగే చేస్తామా ఏమిటి? అందుకే మా పెద్ద మనిషికి ఎన్నిసార్లు చెప్తాను, ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు కాస్త వాళ్ళ పద్ధతులు అవి తెలుసుకోమని. నా మాట పడనిస్తేగా. పిల్లలున్నారు, బంగారు తల్లుల్లాగా ఉన్నారు అని 10 రూపాయలు అద్దె తక్కువ చేసి మరీ ఇచ్చారు. కోపంతో ఆవిడ ముఖం ఎర్రగా అయిపోయింది. అమ్మేమో అలా నిలబడిపోయింది. అమ్మా, తద్దినం అంటే ఏమిటే? నువ్వు మొన్న ఆదివారం అమ్మమ్మ గారితో వెళ్ళి ప్లీడరు గారింట్లో భోంచేసి రాలా 3 గంటలకి? తద్దినం అంటే అది. మన ఇంట్లో ఆ రోజున మన తాతగారు మన ఇంటికి వస్తారన్నమాట భోజనానికి. అయ్యో, తాతగారిని చూడాలని ఎప్పటినుంచో ఆశగా ఉందమ్మా. నువ్వేం అడ్డుపడకమ్మా, నాన్నకి నే చెప్తాగా. నువ్వు సుబ్బమ్మ గారితో మాట్లాడేసుకో, మళ్ళీ ఆవిడ వెళ్ళిపోకుండాను. ఇంతట్లోకి సుబ్బమ్మ గారికి తొందర ఎక్కువైపోయింది. త్వరగా కానియండమ్మా, నాకు వంటకు వేలవుతోంది. అసలు ఇంతకీ ఎంతమంది అవుతారో? చేతి కిందకి ఎవరినన్నా తెచ్చుకోవాలి కదా, వాళ్ళకి ముందే చెప్పాలాయే. అమ్మమ్మగారు చెప్పేశారు. మన ఇంట్లో 3 వాటాలు కాకుండా మేడ మీద స్టూడెంట్ కుర్రాళ్ళు 4, క్రొవ్విడి వాళ్ళ ఇంట్లో, సరే మీ ప్లీడర్ గారింట్లో, లక్కరాజు వాళ్ళ ఇంట్లో ఎంత లేదన్నా 40 మంది అవుతారు. సర్లేండి, మా అక్కయ్య కొడుకుని, మా మేనల్లుడిని చేతి కిందకి తెచ్చుకుంటా. భోక్తలకి కూడా పనికొస్తారు. రామశాస్త్రి గారిని వేరే భోక్తలకి ఎవరికి చెప్పొద్దనండి. బోల్డ్ మడి నీళ్లు తోడాలి కదా. నాకు 8, వాళ్ళిద్దరికి చెరో 2 దక్షిణ కాకుండా. మీకు తెలియందేముంది? ధరలు ఎలా మండిపోతున్నాయో మీరే చూస్తున్నారుగా. కాస్త పాలు పెరుగు సంగతి కోటమ్మకి చెప్పి మంచివి పోయించుకోండి. ఆ అమ్మాయికి ఏమీ తెలిసినట్టు లేదు పాపం అని మా అమ్మకేసి తిరిగన్నా చూడకుండా వెళ్ళిపోయింది. అమ్మ అప్పుడు పడ్డంత కంగారు. జల్లొచ్చి బాగా ఎండిన బట్టలు తడిసిపోతుంటే పడ్డం కూడా నేను చూడలే. తప్పదన్నట్టు నెమ్మదిగా చెప్పింది అమ్మ. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని పద్ధతిగానే చేస్తారు పిన్నిగారు. ఈయనే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ భయభక్తులు లేక ఏవీ వినిపించుకోరు. మరేమనుకోకండి. కాకపోతే మా వైపు ఇంట్లోనే చేసుకుంటారు కానీ ఇలా అందరినీ కేకలేసి హడావిడి చెయ్యరు అని. తప్పమ్మా,
నువ్వు పైకలా అంటే మీ అత్తగారితో ఏవో విరోధాలున్నాయనుకుంటారు. మా గుంటూరు పద్ధతి ప్రకారం ఎరుగున్న వాళ్ళందరికీ చెప్పాల్సిందే. అందరూ ఏదో టైంలో వచ్చి ప్రసాదం తిని వెళ్తారు కూడాను. నువ్వేం మాట్లాడకు. మీ బాబాయ్ గారికి వేరే పనేముంది? రేపు సంతకెళ్ళి కూరలన్నీ తెస్తారు. మా హాలు వరండా కడిగించేశావంటే ఒక్కసారిగా భోజనాలైపోతాయి అంటూ ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇదెక్కడి చావొచ్చి పడిందిరా దేవుడా! తద్దినం పేరు చెప్పి ఊరందరికీ భోజనాలేమిటో ఈ గోల. ఎక్కడా ఎరగం. ఖర్చు మాట అలా ఉంచి ఇప్పుడీ పెద్ద మనిషిని కుదురుగా ఓ చోట అంతసేపు కూర్చోబెట్టడం నా వల్ల అయ్యే పనేనా? అసలు బావగారిననాలి. ఎప్పుడూ కార్డులు రాయడమే. అత్త ఆడబిడ్డల ఆరళ్లే ఎరుగను. ఈ ఇల్లుగలావిడ కోరంట్రికం పెట్టేస్తే ఎందుకు భరించాలి అని తనలో తానే సనుక్కుంటూ మా ఇంట్లోకి వచ్చేసింది. అమ్మెప్పుడు ఎవరిళ్ళకి వెళ్ళదు కాబట్టి ఏమీ తెలియక భయపడుతోందని నాకు అర్థమైపోయి అమ్మకు ధైర్యం చెప్పా. అమ్మా, నువ్వు ఊరికే కంగారు పడుతున్నావు కానీ తద్దినం అంటే చాలా బాగుంటుందే. ఏమీ కష్టం ఉండదు. అన్ని వంట వాళ్ళే చేసేస్తారు. హాల్ అంతా తుడిచి పెద్ద పెద్ద అరిటాకులేసి బోల్డ్ బోల్డ్ ఒకేసారి పెట్టేస్తారు. నెయ్యి అయితే చారులా పోస్తారనుకో. గోకర్ణంలో కూరలు చండాలంగా పుల్లగా ఉంటాయి కానీ గారెలు అప్పాలు భలే బాగుంటాయి. అందుకే ఎక్కడికైనా వెళ్ళొస్తూ ఉంటే భయం ఉండదు. మరేమో నువ్వు బయటకే రావు అని. నీకు సరైన పేరే పెట్టారే తాతగారు, ఇల్లేరమ్మా అని. అందరిళ్లల్లో తద్దినం భోజనాలు చేసొచ్చి నాకే నీతులు చెప్తున్నావు. ఓ అవతలికి అని కసిరింది. నాన్న జీపు దిగుతుండగానే చెప్పేశా, మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు తాతగారు వస్తున్నారని. నాన్న ఇంట్లోకొచ్చి టోపీ మేక్కు తగిలించి షూస్ విప్పుకుంటూ అడిగారమ్మని. ఏమిటోయ్, మీ అమ్మా నాన్నగారు వస్తున్నారా? మా అమ్మా నాన్నగారు కాదు, మీ నాన్నగారే. తద్దినం పెట్టడం తనకి కుదరదు. ఈసారి మిమ్మల్ని పెట్టమని బావగారు కార్డు రాశారటగా. పిన్నిగారు అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు కూడాను. వాడు రాస్తే నే చేయడమేమిటి? అయినా 20 ఏళ్ల క్రితం పోయిన మా నాన్న ఇన్నాళ్ళు ఊరికే ఉంటాడా? ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడు. నాన్న నవ్వటం మొదలెట్టాడు. అలాంటి వాగుడే ఈ పెద్ద దయ్యం ముందు వద్దు. గుడ్లేసుకొని ఎలా వింటోందో. ఇంకో నిమిషంలో బయటకెళ్ళి ఆవిడకి పూసగుచ్చినట్టు చెప్పేస్తుంది. మనం కాదు కూడదంటే ఇల్లు ఖాళీ చేయించేటట్టున్నారు. అయినా పాపం ఆవిడే అన్నీ దగ్గరుండి చేయిస్తున్నారు, మనకేం కష్టం లేకుండా. మరీ మంచిది. అయితే ఆ తద్దినం కూడా ఆవిడనే పెట్టేమను. మళ్ళీ నాన్న నవ్వడం మొదలెట్టారు. నా ఎన్న సొన్నే, ఇంద పొన్నుకు మున్నే ఒన్ను చొల్లాదే, అపరం పేస్లాం. అమ్మా, పెద్ద బడాయిగా నువ్వు నాన్న అరవంలో మాట్లాడుకుంటే నాకు అర్థం కాదనుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నా మీ దయ్యాల భాష. నేనే బయటకు పోతాలే పాపక్క వాళ్ళింటికి. మీరిద్దరూ హాయిగా తెలుగులోనే మాట్లాడుకోండి. నేను పుట్టకముందు మా నాన్న మద్రాసులో తిరుచునాపల్లిలో 4 ఏళ్ళు పనిచేశారట. అది వీళ్ళ గొప్ప. ఇంక మరి అమ్మ ఎలా ఒప్పించిందో తెలియదు కానీ నాన్న దేనికి అడ్డు చెప్పలా. అమ్మమ్మ గారి కంటపడకుండా ఎక్కడి నుంచో జందెం ఒకటి తెప్పించి నాన్నకి వేసేసింది. అది లేదు నాన్నకని తెలిస్తే అమ్మమ్మగారు వెంటనే ఇల్లు ఖాళీ చేయించేసేవారుట. ఆ విషయం బయటకు చెప్తే పీక నొక్కేస్తానని మధ్యలో నన్ను బెదిరించింది. తద్దినాలంటే స్వామినాథన్ గారికి చాలా ఇష్టమట. అందుకని అడగ్గానే సెలవిచ్చేశారు నాన్నకి. మేమంతా స్కూలుకి వెళ్ళాలని అసలు అనుకోనే లేదు. నేను ఇల్లుగల తాతగారు ముందు రోజే అందరిళ్ళకి వెళ్ళొచ్చాం. తప్పకుండా రండని చెప్తుంటే తాతగారు కేకలేశారు. అలా రండని పిలవకూడదు, ఊరికే ఫలానా రోజని చెప్పాలంతే. అయినా కూడా నే ఉన్నదెందుకు అని. మరి మాదేమో గుజ్జనగూళ్ళ సంసారమట. పెద్ద గిన్నెలు ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మమ్మగారు ముందు రోజే అటకమించి పెద్ద పెద్ద గిన్నెలన్నీ దింపించారు సుబ్బమ్మగారి అల్లుడిని కేకేసి. ఆ వేళ నే తెల్లారి నిద్ర లేచేటప్పటికే ఇల్లు ఎంతో హడావిడిగా పెళ్ళన్నట్టుగా ఉంది. 2 పెద్ద గంగాలాల నిండా నీళ్లు తోడిపెట్టారు. బోల్డ్ బోల్డ్ కూరలు తరిగి కుట్టుడాకుల్లో పెట్టి ఉంచారు. సుబ్బమ్మగారు దొడ్లోనే 2 పొయ్యలు పెట్టుకున్నారు. ఆవిడ అల్లుడేమో పప్పులు రుబ్బుతూనే ఉన్నాడు. అమ్మ ఊరికే కంగారు పడింది కానీ రోజు ఇంట్లో చేసేంత పని కూడా లేదు తనకి. అటు ఇటు షోగ్గా తిరుగుతూ ఉండడం. వాళ్ళు ఏదైనా అడిగితే
అందివ్వడం. స్వామినాథన్ గారు సెలవు ఇచ్చినా ఒక్కసారైనా నీళ్ళ ట్యాంక్ ఎక్కకపోతే నాన్నకి కాళ్ళు పీకులెట్టేస్తాయట కదా. అందుకని 12కల్లా వస్తానని వెళ్ళిపోయారు. ఆయన వెళితేనే సుఖం పిన్నిగారు, వెళ్ళనీయండి అంది అమ్మ. మా అందరినీ తయారు చేసి ప్రమోద్ అక్క వాళ్ళ ఇంటికి పంపింది అన్నాలు తిని రమ్మని. నన్నందరూ మాటి మాటికి ఇల్లేరమ్మా అని ఎక్కిరిస్తారు, కానీ అలా తిరుగుతా కాబట్టే కదా నలుగురు తెలుస్తారు. ప్రమోదక్క వాళ్ళ ఇంట్లో 14 గ్లాసులు 2 బేసిన్లు తెచ్చానా, పాపక్క వాళ్ళ ఇంట్లో పెద్ద మూకుడు జల్లెడి గరిటెలు తెచ్చానా, హరే రామ వాళ్ళ ఇంట్లో నుంచి వడ్డన చేపలు తెచ్చానా. ఇన్ని పనులు చేసినా అమ్మ ఒక్కసారి కూడా నా తల్లే అనదు. అదే నే చేసుకున్న పాపం. పొద్దున్నే మంచాలన్నీ సందులో పెట్టేయించింది కదా అమ్మ. ఊరికే ఉంటే ఏం తోస్తుందని వాటి మీద ముందు చాపలేసి గుడిసెల్లో ఉండే వాళ్ళ ఆట ఆడుకున్నాం. ఆ తర్వాత చాపలు తీసేసి దుప్పట్లు పైన వేసి రైలాట ఆడుకున్నాం. అంతా పరుపుల మీద పరుపులేసుకొని రైలాట ఆడుకుంటుంటే శనిలాగా నిద్రొచ్చేసి నిద్రలు పోయాం అందరమును. నిద్దట్లో పడి మా తాతగారు ఎప్పుడొచ్చారో చూడనే లేదు. అన్నాలు తింటున్నప్పుడు గుర్తు వచ్చింది. అమ్మా, తాతగారెక్కడా, మాకు చూపించనే లేదు అని. రావడము అయ్యింది, భోంచేసి వెళ్ళిపోవడము అయ్యింది. మీరు నలుగురు ఆ మంచాల సందున పరుపుల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఆ నిద్రలేమిటే. నేను ఎంత పిలిచానో 4 తగిలిద్దామంటే మడి కట్టుకున్నాను గదా. ఆయనిచ్చిన అక్షింతలు అక్కడే పెట్టా. నాకైతే ఎంత దిగులేసిందో. ఈ వెధవ రైలాట ఆడుకోబట్టే గదా నిద్రొచ్చేసింది. ఏ స్కూల్ ఆటో అయితే మెలకువైనా ఉండేది. ఇంత కష్టపడ్డా తాతగారిని చూడ్డం అవనే లేదు. మళ్ళీ మార్గశిర త్రయోదశి ఎప్పుడొస్తుందో, మళ్ళీ తద్దినం ఎప్పుడొస్తుందో, తాతగారు ఎప్పుడొస్తారో ఏమిటో. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.